నమస్తే. వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, ఎన్టీఆర్ గారు గుర్తుగా 100 రూపీస్ కాయిన్ రిలీజ్ చేస్తున్నారు కదా సార్. దానికి లక్ష్మీ పార్వతి గారిని పిలవలేదు. ఎలా చూడొచ్చు అంటారు? ఇది పెద్ద విశేషమైన విషయంగా గుండె బాదుకొని తనకేదో అన్యాయం జరిగిపోయిందని మళ్ళీ మొదటి నుంచి తవ్వుకొని ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదండి. వాళ్ళు ఇలాగా అంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలకు గాను, అంటే కళారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఇతరత్ర సేవా రంగంలో కానీ, దేశభక్తి ప్రపూరితమైన కార్యక్రమాల్లో మరి దేశ రక్షణ కోసం విరాళాలు కూడా ఆయన దండాడు కదా. వీటన్నిటికీ గుర్తుగా కృతజ్ఞతగా ఒక నాణాన్ని చేశారు. దాంట్లో 50% వెండి, అందులో ఒక 40% రాగి, 5% జింకు, ఇలా మొత్తానికి మెటీరియల్ పెట్టి చేశారన్నమాట, రూపొందించారు. అది భారత అధ్యక్షురాలు ముర్ము ద్రౌపది వారి చేతేమో అది ఇనాగ్రేట్ చేయించారు. దానికి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళినప్పుడు కూడా చెల్లుబాటు అవుతుందన్నమాట. ఎవరు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులని వారికి ముందు తెలుస్తుంది. బాలకృష్ణ గారు, అలాగే పురంధేశ్వరి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు తొలిచూలు బిడ్డ లోకేశ్వరి గారు, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళారన్నమాట. లక్ష్మీ పార్వతి గురించి తెలియకపోవచ్చు, తెలియవలసిన అవసరం కూడా లేదు కదా. ఒక 2 సంవత్సరాలు ఏదో ఆయనతో ఉన్నంత మాత్రంలో సహదేవం చేశారు వీళ్ళు. దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ కపుల్ కాదు. ఆయనకి ఏదో ఒక హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా అయిపోతారు. ఆ పెళ్లి చేసుకుంటే దానికి ఏదో ఒక అండర్స్టాండింగ్ కోసం పెళ్లి చేసుకున్నారు. కానీ మరి జీవితాంతం కాపురం చేసి ఉన్నటువంటి వాళ్ళు మరి ఆవిడ లేదు. అందువల్ల వీళ్ళందరినీ పిలవడానికి అవకాశాలు ఉండవు కదా. నువ్వు పెళ్లి చేసుకున్నారు అంటున్నావు. పెళ్లి చేసుకున్నావంటే సహజీవనం చేశారు. నువ్వు ఆ తర్వాత చాలా గొడవలు అయ్యాయి. నువ్వు వాళ్ళని పడగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేసావు. దానికి కౌంటర్ ఏదో వాళ్ళు ఇచ్చారు. ఒక విధంగా నీకంటే వాళ్ళు సభ్యతగా ఉన్నారు. మాట వాళ్ళు జారటం లేదు. నువ్వు సమయం వచ్చినప్పుడల్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడిని కానీ, మిగతా వాళ్ళని కానీ, పురంధేశ్వరుని కానీ ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? నేను పిలవలేదు, ఏం చేయగలవు నువ్వు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టగలవా? పెట్టు. మరి పెట్టలేనప్పుడు వెతికి మాట్లాడుకోవడం నీకు పరువు తక్కువ కదా. ఇంతకాలం నేను బయటపడలేదు, ఇప్పుడు నేను బయటపడతాను, నేనేమో చూపిస్తాను. అక్కడ నారా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఊరొదిలి పారిపోయేలాగా నేను ప్రయత్నాలు చేస్తాను అంటే నేను వాళ్ళని తరిమి కొడతానని చెప్పావు కదా. నీ వల్ల అవుతుందా? అసలు ఆంధ్రాలో నువ్వు అడుగు పెట్టగలవా? హైదరాబాద్ తప్ప. వాళ్ళు తలుచుకుంటే ఎందుకు ఈ బీరకాయ కబుర్లు ఆడుకోవడం నువ్వు? అవసరం సిగ్గుపడిపోవాలన్నమాట. నిన్నెవరూ తలుచుకోలేదు, నిన్ను అసలు గుర్తించలేదు. సిగ్గుపడిపోయి మూల కూర్చోవాలి. నువ్వు నిజంగా ఒక 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 సంస్కృతి, ఒక సభ్యత ఉన్నట్టయితే ఏం చేయాలంటే, నిజంగా మహానుభావుడు, యుగపురుషుడు ఎన్టీ రామారావు గారి పేరుతో 100 రూపాయల నాణ్యం రావడం భారతదేశానికే గర్వకారణం. ఆయన సహచరిగా నేను నా జన్మ ధన్యమైందని భావిస్తున్నానని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆవిడ గౌరవం పెరిగేది. ఎంత పెరిగేది గౌరవం. అయితే వాడిని చూస్తాను, వీడిని చూస్తాను, వాడిని తరివేస్తాను, ఏమిని తరివేస్తానంటే ఎవరిని తరివేస్తావు? రేపు 24వ సంవత్సరంలో పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డి పదవిలో దిగిపోయినట్టు నీ పరిస్థితి ఏమిటి? ఎక్కడ దాక్కుంటావు? వాళ్ళని ఊరొదిలేసి తరివేడు మాట అటుంచు, నువ్వు ఎక్కడ దాక్కుంటావు? ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. కనుక లక్ష్మీపార్వతి తాలూకు తెలివి తక్కువ విధానాన్ని, తొందరపాటుతనాన్ని, నోటి నిండా వచ్చేటువంటి బూతుల్ని ఇంకోసారి అవి పునరావృతం కాకుండా సమయం, సందర్భం
పెట్టి అంటే దాన్ని బట్టి మాట్లాడితే ఆవిడ గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏం గౌరవం తగ్గిపోదు. ఈ 100 రూపాయల కాయిన్ వేసినంత మాత్రంలో ఆయన గౌరవం పెరిగిపోయింది లేదు, ఆయన సింహాసనం ఎక్కి కూర్చుంది లేదు, వేగిపోతే సింహాసనం దిగిపోయింది కూడా లేదు. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికి కూడా ఎన్టీ రామారావు ఇది రారాజు, ఈ యుగపురుషుడు కనుక ఆయనకున్న గౌరవం ఆయనకుంటుంది. నీ చేతైతే ఆయన గౌరవాన్ని పెంచేదిగా ప్రయత్నం చేయు, అంతేగాని ఆయన గౌరవంతో పాటు నీ గౌరవం కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దని నా మనవి. ఇప్పుడు ఈవిడ్ని అంటే ఆల్మోస్ట్ ఆయన ఫ్యామిలీ లాగా చూడకపోవడమే కారణం అంటారా, పిలవకపోవడానికి కారణం? ఫ్యామిలీలా చూడకపోవడం కాదండి, అసలు వాళ్ళకి ఈవిడ లెక్కలో లేదు. జనరల్గా ఎన్టీ రామారావు ఫ్యామిలీ, ఆ భార్య పోయింది, తర్వాత ఎవరు వచ్చారంటే సహచరిగా 2 ఇయర్స్ 1 ఇయర్ ఉందంటే దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు. తర్వాత అంత గొప్ప వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు చాలామందికి. అంబేద్కర్కి కూడా రెండో పిల్లం ఉంది, వాళ్ళంది రెండో పిల్లల్ని చెప్పుకుంటారు. ఈరోజు మన ఎవరు వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండో పిల్లం గురించి గొప్పగా చెప్తారు, కానీ పవన్ కళ్యాణ్ ఏదో పొరపాటు చేసినట్టు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా రెండో పిల్లం ఉంది. అది సొంత విషయం అండి. ఇంట్లో భోజనం పెట్టకపోతే ఒక అమ్మాయిని పెట్టుకుంటారు, దాందేముంది, పర్సనల్ విషయం. ఆయన ఆరోగ్యం చూసుకోవడానికో మాత్రలు ఇవ్వడానికో ఏదో ఉంటుందన్నమాట. దానికోసం ఇంత రాద్ధాంతం చేసి అదే వీళ్ళు ఏదండగా పెట్టుకొని చేయడం ఎంత అన్యాయం అండి. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన తాలూకు ఆర్థిక అంటే మానసికంగా బాగాలేదు, లేకపోతే ఆయనకి ఆరోగ్యరీత్యా ఒక మనిషి అవసరం ఉంది కనుక తనే వచ్చింది. ఏదైనా డ్యూటీ పెట్టి వెతికి చూసి నువ్వు రా అని చెప్పలేదు కదా, తనే వచ్చింది, వచ్చి కాలు పట్టుకుంది, నేను ఏదో మీ తాలూకు ఆత్మకథ రాస్తానని చెప్పింది, అలా దగ్గర అయ్యింది. అంతేగాని ఆయన ప్రయత్నం దీంట్లో ఏమైనా ఉందా? లేదండి. మరి ఆయన ప్రయత్నం లేకుండా ఆయనకి అలా నువ్వు వెళ్ళి అతుక్కుపోయి, నువ్వు అంతే అతుక్కుపోయి నువ్వు దేవుడు అనుకున్నావు, ఆయన ఒక మంచి అమ్మాయి అనుకున్నాడు, అంతే కదా జరిగింది. ఒక మంచి అమ్మాయి నాకు ఆత్మకథ రాస్తుంది కదా, పాపం పేద అమ్మాయి, ఆయనకు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందని అనుకున్నాడు. కానీ తర్వాత ఎంత గ్రంథం నడుస్తుందో ఆయన తెలియదు కదా. ఆయన 100 ఏళ్ళు బతుకుతావు అనుకున్నాడు, అంతేగాని ఆయనకి అంత అర్ధాంతరంగా మంచి ఏనుగు బలం ఉండింది. ఇలా పట్టుకుంటే ఉక్కు సంఖ్యలాగా ఉంటుంది. రామారావు గారికి ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినడితే అయిపోద్ది, షేక్ హ్యాండ్ పట్టుకుంటే అంతే చాలు. చాలా అంటే అంత బలిష్ఠుడు. చిన్నప్పటి నుంచి ఆ ముర్రెపాలు తాగి తర్వాత ఎప్పుడు కూడా ఏదైనా బర్రెల నుంచి పాలు ఉంటాయి కదా, ఆ పాలు తీసిన తర్వాత మళ్ళీ కాచి అన్నీ చేయరు, ఆ నురుగుతో ఉంటాయి కదా, ఆ చెంబుడు పాలు నురుగుతో ఉన్న పాలు తాగేస్తారన్నమాట. అంత బలిష్ఠుడు. అట్లాంటి మహానుభావుడు ఎలాగా ఆయన కాలం చేశారో, శివ సాహిత్యం పొందారో మరి దేవుడికే తెలియాలి. అది దానివల్ల ఈవిడేది అనుకోవడం వల్ల ప్రయోజనం లేదంటున్నాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలీదు, కొంతకాలమైనా ఆయనకి సహచరిగా ఉండేటువంటి భాగ్యం దక్కింది. అంతటితో నువ్వు ఆనందించాలి, కానీ హక్కుల గురించి పోట్లాడితే కష్టం కదా. హక్కుల గురించి పోట్లాడేందుకు, ఎవరి హక్కుల గురించి ఎవరు పోట్లాడతారు? ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.